హాయ్ అండి. సూపర్ క్రిస్పీగా అలాగే ఆయిల్ లేకుండా ఇలాగా సాబుదానా వడనైతే ట్రై చేయండి. ఇక్కడ నేను రాత్రంతా సోక్ చేసి పెట్టుకున్న సాబుదానానైతే ఇలా డ్రైన్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి అయితే వేసుకున్నాననమాట. తర్వాత ఉడికించిన ఆలూనైతే స్మాష్ చేసేసుకొని ఒక కప్ వరకు వేసుకున్నాను. తర్వాత అరకప్పు పల్లీల్ని ఇలాగా మిక్సీ అయితే వేసుకున్నాననమాట. తర్వాత టిల్ లీవ్స్ 1 కప్పు, తర్వాత కొత్తిమీర 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు ఒక 2 టేబుల్ స్పూన్ అంతా, తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ఆనియన్స్, అలాగే సాల్ట్ రుచికి సరిపడా, లెమన్‌ని కూడా స్క్వీజ్ చేసుకున్నాను. తర్వాత ఇలాగ సాబుదానాని లైట్‌గా ఎక్కువ స్మాష్ చేయకుండా లైట్‌గా కలుపుకోవాలనమాట. లేకపోతే సాబుదానాది విరిగిపోతుంది. ఇలాగ చూడండి, మీకు నచ్చితే గనక ఆయిల్ అయితే ఇలాగ జస్ట్ బ్రష్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది స్కిప్ కూడా చేయొచ్చనమాట. తర్వాత ఇలా ఎయిర్ ఫ్రైయర్‌లో నేను పెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ అయితే పట్టింది. లోపల నుంచి బాగా కుక్ అయ్యి బయట అయితే క్రిస్పీగా అయిపోయిందనమాట. చాలా యమ్మీగా క్రిస్పీగా ఉండే ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.